మన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన విషాద సంఘటనలు 2 జరిగాయి. ఒకటి కాదు. సో, ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. దీనివల్ల పోలీసులకు కూడా ఒక పెద్ద పనే పడుతుందన్నమాట. అసలు ఆ విషయాన్ని చెప్తే ఇప్పుడు 100% మీకు గుండెలో టెన్షన్ మొదలవుద్ది. రాయలసీమలోని కడప జిల్లాలో జరిగినటువంటి ఏదైతే ప్రేమోన్మాది సంఘటన ఉందో, ఆ సంఘటనలోని పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకోవడానికి మోకాళ్ళ మీద కాల్పులు జరిపారు. దాని గురించైతే మన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన చర్చనీయాంశమైంది. పోలీసులేంటి కొత్త తరహాగా ఏంటి ఈ విధంగా కాల్చారు అని ఆశ్చర్యం వ్యక్తమయ్యారన్నమాట ఒకేసారి. సో, దీని అంతటికి కారణం ఉంది. ఏంటంటే, ఆ వ్యక్తి పోలీసుల మీద తిరగబడి, అంతేకాకుండా పెద్ద పెద్ద బండరాళ్ళతోటి పోలీసులు కొడతా ఉంటే పోలీసులు చూస్తూ కూర్చుంటారా? చూస్తూ కూర్చోరు కదా! సో, అందుకని అతన్ని పట్టుకోవడానికి, అతన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళ దగ్గరున్న ఏదైతే వెపన్ ఉందో వాళ్ళ ఆత్మరక్షణతోటి అతని మీదైతే కాల్పులు జరిపి అతనైతే సరెండర్ చేశారన్నమాట. అతన్ని పట్టుకున్నారు. సో, అదే తరహాలో మళ్ళీ దాని తర్వాత రాయలసీమలోనే మళ్ళీ ఒక సంఘటన జరిగింది. ఏంటంటే అనంతపురం జిల్లాలో సొంత మేనల్లుని ఒక 7 సంవత్సరాలు వయసుంటది ఆ బాలుడికి. ఆ బాలుడిని ఒక వ్యక్తి అత్యంత దారుణంగా చంపేసాడన్నమాట. సొంత మేనల్లునమాట. ఓన్లీ ఆస్తులకు సంబంధించిన విషయాలు ఆస్తులకు సంబంధించిన విషయాల గురించే సొంత మేనల్ని చంపేసాడు. దీని గురించి కూడా పోలీసులు తన గురించి ట్రాక్ చేసి తనను పట్టుకోవడం కోసమైతే చాలా విధాలుగా వెతికిలాడారు. సో, ఎక్కడో ఒక ప్లేస్‌లో అయితే అది దొరికాడు. దొరికితే అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించే టైంలో సేమ్ రిపీట్ అయిందన్నమాట. సేమ్ కడప జిల్లాలో ఎలా అయితే అద ప్రేమోన్మాది ఏ విధంగా అయితే వీళ్ళ మీద తిరగబడ్డాడో సేమ్ ఇతను కూడా అదే విధంగా రిపీట్ చేశాడన్నమాట. వీళ్ళ మీద తిరగబడడం మొదలెట్టాడు. సో, వీళ్ళ మీద దాడి చేయడం మొదలెట్టాడు. ఇంక పోలీసులకి వేరే దారి లేక అతని మీద కాల్పులు జరిపి మళ్ళీ అతన్ని సరెండర్ చేసుకున్నారన్నమాట. సో, ఆ విధంగా అయితే వాళ్ళని కంట్రోల్ చేయడానికే ఓన్లీ కాల్పులు జరిపారు. దీని గురించి చాలామంది ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఏంటంటే పోలీసులు కొత్త తరహాగా ఆంధ్రప్రదేశ్‌లోని కాల్పులు జరుపుతా ఉన్నారు. ఏంటి అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారన్నమాట. దీనికి ప్రత్యేకమైన కారణం ఇదే. సెల్ఫ్ డిఫెన్స్ అంటారు దీన్ని. సెల్ఫ్ డిఫెన్స్. పోలీసులోని ఎవరైనా గాని పోలీస్ మీద ఎవరైనా అటాక్ చేస్తే సెల్ఫ్ డిఫెన్స్‌లో వాళ్ళని భద్రత కల్పించుకోవచ్చుమాట. వాళ్ళ దగ్గరున్న వెపన్ తోటి వాళ్ళ ప్రాణాన్ని రక్షించుకోవడానికి వాళ్ళు చేసే పని మాట ఇది. సో, ఆ విధంగా ఎవరైతే దొంగ ఉన్నాడో ఆ దొంగను పట్టుకునే సమయాన్ని వాళ్ళు అటాక్ చేస్తారు. అటాక్ చేసినప్పుడు పోలీసులు ప్రాణాలు వదిలేసుకోరు కదా! వాళ్ళు ప్రాణాలను రక్షించుకుంటూ ఆ ఎదుటి దొంగ ఎవరైనా దొంగను కూడా పట్టుకోవాలి. అటువంటి ఆయన్ని కాలు మీదో, చెయ్యి మీదో గాయపరుస్తారన్నమాట. ఇటువంటి టెక్నిక్ తోటే వీళ్ళిద్దరిని కూడా పట్టుకున్నారు. అంతే తప్ప వాళ్ళ ప్రాణాలు తీసేయాలని కాదు. సో, వీళ్ళు ప్రాణాలు పోకుండా ఉండడానికి ఆ చర్య అయితే చేపట్టారన్నమాట. అంతే అంతకుమించి ఇంకేమీ కాదు. సో, దయచేసి పోలీసులందరూ కూడా సపోర్ట్‌గా ఉండండి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది మన సమాజంలోనే చాలా ముఖ్యమైనది. పోలీస్ వ్యవస్థ ఉండడం వల్ల ఈరోజు మనం చాలా దర్జాగా, చాలా హాయిగా మనం బయట తిరగగలుగుతున్నాం. లేకపోతే పెద్దవాడొచ్చి చిన్నవాడిని కొట్టడం, అదేవిధంగా పెద్ద పెద్ద గూండాలొచ్చి ఎవరిని పడితే ఆడిని లేపేయడం గట్టా జరుగుతూ ఉంటాయి. చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకే పోలీస్ వ్యవస్థను ఎప్పుడు కూడా మనం గౌరవించాలి. పోలీస్ వ్యవస్థ లేకపోతే మన బ్రతికే ఉండదు 100%. అందుకని దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.